శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయై నమః. నక్షత్రాలలో ఉత్తరాషాఢ నక్షత్రం 21వ నక్షత్రం. ఇది రవిగ్రహ నక్షత్రం. మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు. జంతువు ముంగిస. ఈ నక్షత్రానికి రాశ్యాధిపతులు మొదటి పాదానికి, మిగిలిన 3 పాదాలకి శని. ఈ నక్షత్ర జాతకులు ప్రారంభంలో సగటు వారుగా ఉన్నా సరే, కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహిస్తారు. 1,00,000 మందిలో దొరికే అరుదైన అవకాశాలు ఈ నక్షత్ర జాతకులకి దొరుకుతాయి. వీరు తక్కువగా మాట్లాడతారు, అణకువగా ఉంటారు. సొంత వారితో చాలా ప్రేమగా ఉంటారు. కీలక సమయాలలో బాంధవ్యానికి విలువ ఇవ్వరు. ఒకానొక సమయంలో వీరు నేర ప్రవృత్తి కలిగిన వారికి అండగా నిలుస్తారు. తప్పించుకోవడానికి వీలు కాని అనేక సందర్భాలు దీనికి కారణమవుతాయి. ఆదాయం కోసమైనా వీరు చెడు మార్గాల కోసం అన్వేషించరు. బంధుత్వానికి లోబడి చాలా అగచాట్లకి గురవుతారు. తిరిగి మళ్ళీ వారి చేతే నిందలు పడతారు. ఎవరు ఏమనుకున్నా సరే వీరు మాత్రం తమ సొంత వారిని ఆదుకుంటారు. సొంత వారిని వీరు ఎన్నటికీ విడనాడక వారికి అండగా నిలుస్తారు. నిజం చెప్పడానికి సరి అయిన సమయం వచ్చినా వీరు పలుమార్లు నిజం చెప్పరు. ఉన్నత విద్యలు వీరికి బాగా కలిసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప విజయాలని సాధిస్తారు. రాహుదశ వీరికి బాగా కలిసి వస్తుంది. మనుగడ కోసం, వీరి యొక్క అభివృద్ధి కోసం పువ్వుల తోటలు, పాడి పంటలకు చెందిన వృత్తులు వీరికి బాగా కలిసి వస్తాయి. చల్లటి పానీయాలు, మందులకి సంబంధించిన వ్యాపారాలు ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి బాగా కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులను మించిన తెలివితేటలని కలిగి ఉంటారు. చదువులో, తెలివితేటలలో తల్లిదండ్రులని మించిపోతారు. ఈ నక్షత్ర జాతకులకి సంతానం చాలా స్వల్పంగా ఉంటుంది. సంతానం కూడా ఆలస్యంగా కలిగే అవకాశం ఉంది. దేవాలయాలకి, సేవా సంస్థలకి తగినంత సహాయం అందజేస్తారు. తెలిసిన వారికి కూడా వీరు రుణాలు ఇవ్వరు. ఆర్థికపరమైన విషయాలను దాచడంలో వీరు నేర్పరులు. వీరు సంస్కారం తెలిసినవారు. స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటారు. మృదువుగా మాట్లాడతారు. వీరి ముఖంపై అమాయకత్వం కనబడుతుంది. ఈ నక్షత్ర జాతకులకి సామాజిక పరిస్థితి చాలా బాగుంటుంది. గొప్పలకి పెద్దగా ఇష్టపడరు. బట్టల విషయానికి వచ్చినప్పుడు వీరు సాధారణంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు. ఆధ్యాత్మికంగా ఉంటారు. అలాగే ఇతరులని గౌరవిస్తారు. వీరి యొక్క స్వభావం అనుమానాస్పదంగా ఉంటుంది. అందుకే ఒక్క పరిచయంతోనే వీరిని అంచనా వేయడం కష్టం. వీరి కళ్ళు ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటాయి. వీరు ప్రతి పనిని నిజాయితీగా చేస్తారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎల్లప్పుడూ ఇతరులను మోసగించడం, సమస్యలని సృష్టించడం చేయరు. చక్కటి హృదయాన్ని కలిగి ఉండడం వల్ల వీరు అనేక సార్లు సమస్యలని ఎదుర్కొంటారు. ఈ నక్షత్ర జాతకులు ఎవరిని సులభంగా నమ్మరు. అయితే నమ్మడం ప్రారంభిస్తే వారి కోసం చేయడానికి సిద్ధమవుతారు. వీరు చాలా సులభమైన జీవితాన్ని ఇష్టపడతారు. ఎలాంటి నిర్ణయాన్ని కూడా వేగంగా తీసుకోరు. వీరు ఎవరినైనా నమ్మినట్లయితే వారి దగ్గర నుండి సలహాలని తీసుకుంటారు. ఈ నక్షత్ర జాతకులకి ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. జపం, తపం, వ్రతం మొదలైనవి వీరిని జీవితంలో విజయ పదంలోకి తీసుకువెళతాయి. ఒక్కసారి ఆధ్యాత్మిక పదంలోనికి నడవడం ప్రారంభించిన తరువాత అన్ని బంధాలు మరియు వైవాహిక జీవితం పట్ల విముఖత చూపిస్తారు.
ఈ నక్షత్ర జాతకులు కష్టపడి పనిచేయడమే కాకుండా నిరంతరం పని చేయడానికి ఇష్టపడతారు. వీరు యవ్వనంలో ఉన్నప్పుడు చాలా సంతోషాన్ని పొందుతారు. ఈ నక్షత్ర జాతకులు ఎలాంటి సమస్యకైనా సిద్ధంగా ఉంటారు. 38 సంవత్సరాల తర్వాత ఈ నక్షత్ర జాతకులు ప్రతి విషయంలో విజయాన్ని సాధిస్తారు. వీరి యొక్క జీవిత భాగస్వామికి బాధ్యత మరియు ప్రేమ ఉంటాయి. ఈ నక్షత్ర జాతకులకి కళ్ళు మరియు ఉదరానికి సంబంధించిన సమస్యలు బాధించవచ్చు. వీరికి ఆకర్షణీయమైన చూపులు ఉంటాయి. అయితే స్వభావరీత్యా వీరు చాలా మొండివారు. ఈ నక్షత్ర జాతకులు ఉపాధ్యాయ మరియు బ్యాంకింగ్ రంగాలలో బాగా రాణిస్తారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కలిసొచ్చే వృత్తులలో ఉపాధ్యాయుడు లేదా బోధకుడు, యాజకుడు, వ్యాఖ్యాత, జ్యోతిష్కుడు, న్యాయవాది, న్యాయమూర్తి, ప్రజాసేవకుడు, పశు సంరక్షణ, కరాటే, అథ్లెట్, సెక్యూరిటీ విభాగం, అంగరక్షకుడు, ఆధ్యాత్మికం, వైద్యం, రాజకీయ రంగం మొదలైనవి ఉంటాయి. వీరి యొక్క కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. వీరి యొక్క జీవిత భాగస్వామి చక్కటి స్వభావాన్ని కలిగి ఉండి సామాజికంగా ఉంటారు. సంతానం చక్కటి విద్యని పొందుతారు. సంతానం ద్వారా కూడా ఈ నక్షత్ర జాతకులు కొన్ని విజయాలని అందుకునే అవకాశం ఉంది. ఈ నక్షత్ర జాతకులకి అదృష్ట సంఖ్యలుగా 1, 3 మరియు 8 ఉంటాయి. కలిసొచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, గురువారం, శుక్రవారం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు. భూములకు సంబంధించిన వ్యవహారాలు ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈ పూజ చేయడం ద్వారా బాగా కలిసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి పోయి వారు అభివృద్ధిలోకి రావడానికి ఈ పనస చెట్టు యొక్క పూజ బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి శుభమస్తు.